అబ్బబ్బబ్బబ్బా! బేస్ మోడల్‌లో కూడా ఎన్ని ఫీచర్సా! నిజంగా మహీంద్రా‌డైతే తోపు బోయ్ అనుకునే ఫీచర్స్ ఈ థార్‌లో సొంతమనమాట. థార్ రాక్స్ నేనిప్పుడు చెప్పబోయేది మోడల్ వచ్చేసి ఎంఎక్స్1. కంప్లీట్‌గా బేస్ మోడల్ ఇది 12.99 నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్‌గా బేస్ మోడల్‌లోనే ఇన్ని ఫీచర్సా! కొన్ని ఫీచర్స్ అయితే ఇవి కూడానా? అది కూడా బేస్ మోడల్‌లోనా? అనుకునేంత ఫీచర్స్ మహీంద్రా వాడు ఇచ్చిండంటే నా దృష్టిలో చాలా గ్రేటు. సో, మీకు గనుక ఒక బేస్ మోడల్ థార్ గనుక చూసుకున్నట్టయితే పెద్ద వెహికల్ ఇట్లా క్రెటాతోని కంపారిజన్ లేకుండా కొంచెం హై ఎండ్ వెహికల్, ఎస్యూవీ వెహికల్ చాలా బెస్ట్ అనమాట ఇది థార్ రాక్స్ అనేది. జస్ట్ మనం ఒక 2, 3 ఫీచర్స్ మనం బయట గనుక ఏయించుకున్నట్టయితే కంప్లీట్‌గా మనకి టాప్ ఎండ్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా థార్ రాక్స్ అయితే ఉండబోతుందనమాట. సో, అది నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మిగతావన్నీ కూడా కంపెనీ ఫిట్టెడే మనకు వస్తాయన్నమాట. సో, చాలా బాగుంటుంది బేస్ మోడల్ అనేది. సో, నేను బేస్ మోడల్ కోసం ట్రై చేసినాను వీడియో షూట్ చేయడానికి. కాకపోతే బేస్ మోడల్ చాలా కష్టం అనమాట దొరకడము. సో, నేను టాప్ ఎండ్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం పేషెన్స్‌తోని చూడండి కంప్లీట్‌గా వీడియో అనేది. సో, ఇందులోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏమేమి రావు, ఏమేమి వస్తాయనేది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ లైక్ టాప్ ఎండ్ వర్షన్‌లోనే మీకు ఏవైతే ఆ ఫీల్ ఉంటుందో సేమ్ మనకి ఎంఎక్స్1లోనే మీకు థార్ రాక్స్‌లో దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో, ఫస్ట్ ఎక్స్టీరియర్ ఫ్రంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫ్రంట్ ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది టాప్ ఎండ్ అనమాట. సో, మనకి బేస్ మోడల్ ఏదైతే ఎంఎక్స్1లో వస్తేవే నేను అవి చెప్తున్నాను. ఫుల్ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. డిఆర్ఎల్స్ ఏవైతే మనకి హెడ్ ల్యాంప్‌లో రౌండ్ ఉన్నాయి చూడండి, అది మాత్రం మనకి బేస్ మోడల్‌లో రావు. కాకపోతే అవి మనకి ఉన్నట్టే కనిపిస్తాయి బేస్ మోడల్ ఎంఎక్స్1లో తీసుకున్నట్టు. కాకపోతే మనకి లైటింగ్ అయితే వెలగవు అనమాట. సో, ఆ వర్క్ అయితే కావు ఏదైతే రౌండ్ ఉంటుందో. మళ్ళీ మనకి పక్కన మీరు చూసినట్టయితే ఏవైతే డిఆర్ఎల్స్ ఉంటాయో అవి వర్క్ చేస్తాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇండికేటర్ లాగా కూడా మనకి పనిచేస్తుంది. ఏదైతే మెయిన్ హెడ్ ల్యాంప్ పక్కన ఉంటుందో ఆ యూనిట్ అయితే వర్క్ చేస్తుంది. కింద మళ్ళీ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే రావు. మళ్ళీ మనకి మిడిల్‌లో ఏదైతే మహీంద్రా లోగో ఉందో అది కంప్లీట్‌గా వస్తుంది. సో, మీరు చూస్తే ఫ్రంట్ నుంచి కంప్లీట్‌గా ఒక టాప్ ఎండ్ ఏదంటే మీరు నడిపిస్తున్నట్టు ఫీల్ ఉంటుందన్నమాట. సో, కింద ఒకటి ఫాగ్ ల్యాంప్స్ రావు. మీరు బయట కూడా ఏయించుకోవచ్చు. కాకపోతే బయట ఏయించుకొని ఫీచర్స్ కూడా కంపెనీ ఫిట్టెడే మనకు వస్తాయి. అవి మిడిల్‌లో నేను వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ సెన్సార్స్ ఒక్కటి రావు. ఫ్రంట్ సెన్సార్స్ అంత యూజ్ ఉండదు కూడా. ఎందుకంటే మీకు ఇది పెద్ద ఎస్యూవీ, మీరు లోపల కూర్చుంటే కంప్లీట్‌గా ఫ్రంట్ అంతా మీద ఒక ఫుల్లీ మనకి ఒక వ్యూ అయితే బాగా అనిపిస్తుంది. సో, మీరు ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుండొచ్చు నేను చెప్తే. అండ్ మనకి ఫ్రంట్ సెన్సార్స్ ఒక్కటి రావన్నమాట. అండ్ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ 2 వర్షన్స్ కూడా వస్తాయి. సో, ఇంజిన్ సంబంధించి లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూస్తున్నట్టయితే మళ్ళీ ఇది టాప్ మోడల్ అనమాట. మనకి సైడ్ నుంచి ఒక్కటే డ్రాబ్యాక్ కనిపిస్తుంది టైర్స్. మనకి ఓన్లీ స్టీల్ వీల్ మాత్రమే వస్తుంది. కాకపోతే మనకి బయట అలై వీల్స్ ఏయించుకోవచ్చు మీరు కస్టమైజ్డ్, లేకపోతే వీల్ క్యాప్స్ కూడా మీరు పెట్టించుకోవచ్చు. అండ్ బై ద వే మనకి ఇందులోనే మధ్యలో మహీంద్రా యొక్క లోగోతోనే మనకి స్టీల్ వీల్ అయితే వస్తుంది. అది కూడా పెద్దది వస్తుంది. సెక్షన్ వచ్చేసి మనకి 255/65 R18 ఇంచ్ టైర్ అయితే వస్తుందన్నమాట. స్టీల్ టైర్ అయితే వస్తుంది. అండ్ మనకి సేమ్ మీకు టర్న్ ఇన్ సిగ్నల్ ఏదైతే ఉందో మనకి ఆ సేమ్ టర్న్ సిగ్నల్ కూడా సేమ్ ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. సేమ్ అదే విధంగా మనకి ఎంఎక్స్1 ఏదైతే బేస్ మోడల్ వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. అండ్ థార్ రాక్స్ బ్యాచ్ కూడా వస్తుంది. అండ్ రూఫ్ కనుక మీరు చూసినట్టయితే మళ్ళీ మనకి సేమ్ పెయింటెడ్ రూఫే వస్తుంది. ఓన్లీ మనకి సైడ్ ప్రొఫైల్ చూసినప్పుడు మాత్రమే మనకి బేస్ మోడల్ కనిపించేది స్టీల్ వీల్ రావడం వల్లనే. సో, మీరు బయట కూడా వేయించుకోవచ్చు. అలై వీల్స్ నాట్ ఏ బిగ్ డీల్. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా రియర్ సెక్షన్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఎక్స్టీరియర్ సంబంధించి రియర్. సో, రియర్ మీరు చూసుకున్నట్టయితే వైపర్ రాదు, వాషర్ రాదు, డీఫాగర్ రాదు. అండ్ దాంతోపాటు ఇంకొక డ్రాబ్యాక్ రియర్లో మనం చూసుకున్నట్టయితే టైర్ సేమ్ ఏ విధంగా అయితే మనకి స్టీల్ వీల్ వస్తుందో స్టెప్ని కూడా అదే విధంగా వస్తుంది. అదొక్కటే డ్రాబ్యాక్. అది కూడా మనం అలై వీల్స్ వేయించుకున్నట్టయితే లేకపోతే దానిపైన కవర్ వేయించుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తుంది. రియర్లో మీరు ఆ టైర్ ఒక్కటి పక్కన పెట్టేస్తే సేమ్ మనకి టాప్ ఎండ్ ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటే సి షేప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. సో, మీరు చూడొచ్చు లాస్ట్ టైం నేను కొన్ని రివ్యూస్ కూడా చేసినాను. హలోజన్ బల్బ్స్ వస్తాయి. నేను రీసెంట్గానే కియా ఏదైతే మనకి సిరోస్ ఉందో అందులో కంప్లీట్‌గా మనకి హలోజన్ వస్తుంది. ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు. ఇందులో మనం బేస్ మోడల్ చూడొచ్చు. ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు మనకి ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. దాంతోపాటు డిఆర్ఎల్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో టర్న్ ఇండికేటర్ కూడా మనకి డిఆర్ఎల్స్ అంటే సైమల్టేనియస్‌గా 2 కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఈవెన్ డిఆర్ఎల్స్‌గా వర్క్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ మనకి సిగ్నల్ టర్న్ సిగ్నల్ లాగా కూడా వర్క్ చేస్తుంది. అండ్ మనకి బేస్ మోడల్‌లో మహీంద్రా ఆఫర్ చేయడం సో, చాలా గ్రేట్ అనమాట. సో, ఇది మనకి రియర్‌కి సంబంధించి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కూడా వస్తాయి.
దాంతో పాటుగా మనకి రియల్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేస్తుంది కంపెనీ. సో ఫ్రంట్ మాత్రం రావు, కానీ రియల్ సెన్సార్స్ అయితే వస్తాయి. ఇది గుడ్ అనే చెప్పొచ్చు. కాకపోతే రాంది వచ్చేసి మనకి కెమెరా. సో కెమెరా రాదు. మళ్ళీ మీరు దీన్ని మనం కార్డెకర్స్ అంటే మనం బయట వేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి సేమ్ వీల్ అయితే వస్తుంది. సో స్పేర్ వీల్ అయితే ఉంటుందో మనకి సేమ్ స్పేర్ వీల్ వస్తుంది. ఏదైతే మనకి స్టీల్ వీల్ మామూలుగా మనకి ఏదైతే వెహికల్కి వస్తుందో సేమ్ అదే సెక్షన్తో మనకి స్పేర్ వీల్ కూడా రియర్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే సేమ్ మనకి టాప్ అండ్ ఏ విధంగా అయితే మనకి ఓపెనింగ్ కానీ అదంతా కూడా సెటప్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇందులో కూడా వస్తుంది. ఈవెన్ మనకి స్పీకర్ టాప్లో ఉంటుంది. రియర్ మనం చూసుకున్నట్టయితే బూట్ ఓపెన్ చేయగానే. అండ్ దాంతోపాటు మనకి 60:40 మనకి స్ప్లిట్ అంటే స్ప్లిట్ సీట్స్ కూడా వస్తాయి. కాకపోతే నాట్ ఫోల్డబుల్ అనమాట, జస్ట్ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇంటీరియర్స్ అయితే కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉండదన్నమాట. ఇది టాప్ మోడల్ అనమాట. కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ అపోల్స్ట్రీ వస్తుంది సో సీట్స్ పైన. అండ్ మనకి సేమ్ డ్యూయల్ టోన్ వస్తుంది, కాకపోతే ఈ కలర్లో అయితే రాదనమాట. సో బేస్ మోడల్లో కొంచెం డిఫరెంట్ అయితే మనకి డ్యూయల్ టోన్ సెటప్ అయితే బేస్ మోడల్లో డిఫరెంట్ వస్తుంది, డిఫరెంట్ కలరింగ్ అయితే వస్తుంది. కాకపోతే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. సో చాలా గుడ్ అనే చెప్పొచ్చు. స్పేస్ పరంగా, హెడ్ రూమ్ పరంగా సో చాలా మంచిదనే చెప్పొచ్చు థార్రాక్స్లో మనం ఆ సీటింగ్ పొజిషన్ అనేది. అండ్ ఆల్సో ఇంకొక బెస్ట్ ఆప్షను రియర్ రిక్లైన్ ఫీచర్ అయితే వస్తుంది. సీట్ని మనం సెకండ్ రో కూడా రిక్లైన్ చేయొచ్చు. అది మనకి బేస్ మోడల్లో చాలామంది ఇవ్వదు, కాస్ట్ కటింగ్స్ అయితే చేస్తారు. రీసెంట్గా కియా సిరోస్లో రిక్లైన్ ఆప్షన్ ఉంది, కాకపోతే బేస్ మోడల్లో రిక్లైన్ ఆప్షన్ లేదు. ఇందులో మనకి రిక్లైన్ ఆప్షన్ కూడా ఉంది. సో సిరోస్ని దీంతో కంపేర్ చేయడం కాదు, కానీ జస్ట్ అట్లా కాస్ట్ కటింగ్స్ ఏ విధంగా కంపెనీ చేస్తాయన్నది నేను ఇక్కడ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో సీట్ బెల్ట్ని కూడా అడ్జస్ట్ చేసే ఫీచర్ ఇందులో ఉంది. మనకి సీట్ బెల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనమాట. అండ్ దాంతోపాటే రియర్ ఏసీ వెంట్స్ కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ మనకి ఫోన్ హోల్డర్ కూడా వస్తుంది. ఈవెన్ టైప్ సి ఛార్జర్ కూడా లభిస్తుంది, అంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది. అండ్ ఎల్ఈడి ల్యాంప్ వస్తుంది. మనకి మిడిల్ ఏదైతే ల్యాంప్ ఉంటుందో అది ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. అండ్ డోర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ డోర్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే మనకు ఒక్క డ్రాబ్యాక్ ఓవర్ విఎం అయితే మనం మాన్యువల్గా కంట్రోల్ చేయొచ్చు, అంటే ఎలక్ట్రానిక్గా లేదనమాట, మనం మాన్యువల్గా కంట్రోల్ చేయాలి ఓవర్ విఎమ్స్ అనేవి. 4 కూడా పవర్ విండోస్ వస్తుంది. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయని అందులో ఫీచర్స్ చెప్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. సో ఎప్పుడైనా మీరు విన్నదా బేస్ మోడల్లో పుష్ స్టార్ట్ బటన్ రావడం అనేది? సో మనకి బేస్ మోడల్లోనే పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే మనకి ఇంకా చాలా ఫీచర్స్ లైక్ హిల్ స్టార్ట్ అసిస్టే కావచ్చు, లేకపోతే ట్రాక్షన్ కంట్రోలే కావచ్చు, ఇట్లా చాలా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. అది కూడా చెప్తాను సేఫ్టీ పార్ట్లో. అండ్ ఇప్పుడు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. సో ఇది మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు, చాలామంది కాస్ట్ కటింగ్ చేస్తారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ మనకి డ్రైవర్ సీట్ వస్తుంది. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే సెమీ డిజిటల్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే అందులో వస్తుంది. ఓన్లీ టీపీఎంఎస్ మాత్రమే రాదనమాట, ఇంకా చాలా చాలా ఫీచర్స్ వస్తాయి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటే మనకి చూసుకున్నట్టయితే స్టీరింగ్ వీల్ నార్మల్ వస్తుంది. సో లెదర్ ర్యాప్డ్ అయితే రాదు, ఎందుకంటే బేస్ మోడల్ కాబట్టి. అండ్ మనకి టిల్ట్ మాత్రమే వస్తుంది అనమాట. సో టిల్ట్ ఫంక్షన్ కూడా వస్తుంది మనకి. అండ్ స్టీరింగ్ పైన మనకి కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్ అంటే మల్టీమీడియా కంట్రోల్స్ అయితే వస్తాయి. కాకపోతే క్రూజ్ కంట్రోల్ అయితే మళ్ళీ మిస్ అవుతుంది. అండ్ ఇంకా మల్టీమీడియా గురించి చెప్పాలంటే ఇన్ఫోటైన్మెంట్ మనం చూసుకున్నట్టయితే 4 స్పీకర్ సెటప్తో అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకోవచ్చు 2 అండ్ రియర్ మనం చూసుకోవచ్చు 2 అనమాట. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి ఆండ్రాయిడ్ బేస్డ్ కంపెనీ ఆఫర్ చేస్తుంది విత్ బ్లూటూత్ టచ్ ప్యానల్తోని మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే లభిస్తుంది. సో ఇది బయట వేయించుకోవచ్చు. సో చాలామంది వేయించుకున్నారు, మళ్ళీ మనకి వారంటీ ఇష్యూ అవన్నీ చూసి కంపెనీ ఫిట్టెడ్గా మనకి ఆండ్రాయిడ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో చాలా మంచిది. కెమెరా ఒక్కటి రాదు, కాకపోతే రివర్స్ చేస్తే మనకి కెమెరా అట్లా ఏం స్క్రీన్ పైన డిస్ప్లే కాదు. కాకపోతే ఫ్యూచర్లో మనం కెమెరా పెట్టుకుంటే దీని నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనకి ఆ ఫీడ్ అయితే ఇందులో వచ్చేస్తుంది. అది ఒకటి మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఏసీ మనం చూసుకుంటే మాన్యువల్ ఏసీ అయితే వస్తుంది, ఆటోమేటిక్ రాదు. 12 వోల్ట్ మనకి ముంగట పోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనకి వైర్లెస్ అట్లాంటిది ఛార్జింగ్ ఆప్షన్ అట్లా ఏం లేదు ఇందులో, ఎందుకంటే బేస్ మోడల్ కాబట్టి. అండ్ మనకి సెంటర్లో చూసుకున్నట్టయితే 2 కప్ హోల్డర్స్ అయితే వస్తాయి. సో చిన్న కప్స్ అట్లా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఆర్మ్ రెస్ట్, సో ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది మనకి బేస్ మోడల్. అండ్ దాంతోపాటే సన్ గ్లాస్ హోల్డర్ కూడా వస్తుంది. ఇవన్నీ కాకుండా సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మహీంద్రా చాలా వరకు సేఫ్టీ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. సో బేస్ మోడల్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఏబిఎస్ విత్ ఈబిడి వస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్తో పాటు మనకి వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్తో పాటు అన్ని ఫీచర్స్ వస్తాయి, మినిమం సేఫ్టీ ఫీచర్స్. కాకపోతే
టాప్ మోడల్ ఏదైతే అడాస్ ఫీచర్ ఉంటుందో అది రాదనమాట. అండ్ దాంతోపాటే టీపీఎంఎస్ రాదు. మిగతా అదంతా కూడా మనకి సేమ్గానే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంజన్ గురించి అయితే చూద్దాము. సో ఇంజన్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే టూ ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తాయి, పెట్రోల్తో పాటు మనకి డీజిల్ అనమాట. సో పెట్రోల్ 12.99 నుంచి స్టార్ట్ అవుతుంది, డీజిల్ వచ్చేసి 13.99గా మనకు పడుతుంది ఎక్స్ షోరూమ్ అనమాట. సో పెట్రోల్ మనకి 2 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది, 162 PS పవర్తో పాటు 330 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ డీజిల్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. రెండు కూడా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓన్లీ అవైలబుల్గా ఉంటుంది, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటే ఓన్లీ రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఇంజన్కి సంబంధించి ఇది. సో ఓవరాల్గా మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్. కొంచెం మీరు ఈ టైరే కావచ్చు, లేకపోతే ఇంకొంచెం మీరు సీట్ కానీ అవన్నీ కూడా కొంచెం మీరు బయట ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కనుక చేయించుకున్నట్టయితే కంప్లీట్గా ఒక టాప్ వేరియంట్గా అయితే అనిపిస్తుంది అనమాట మనకి ఈ థార్ అనేది. మెయిన్గా మనం చూసుకుంటే స్టీల్ వీల్స్ ఏవైతే అవి రిమూవ్ చేయించి మనం అలై వీల్స్ కనుక మీరు వేయించుకున్నట్టయితే కంప్లీట్గా థార్ అసలు టాప్ మోడల్ మించి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి వెహికల్, ఎస్యూవీ వెహికల్ అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది, స్పేస్ కానీ, కంఫర్ట్ కానీ, లుక్ వైజ్ కానీ, మనం ఆ సీటింగ్ పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే అందులో కానీ. సో ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి వీడియో థార్ బేస్ మోడల్ గురించి. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విత్ హితేష్ సైనింగ్ ఆఫ్.